స్పైసీ ఆలూ రోల్స్. వావ్! సో ఆలు అంటే అందరి ఫేవరెట్. బట్ హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళు కొంచెం తగ్గిస్తూ ఉంటారు. బట్ మనం కొంచెం హెల్తీగా అప్పుడప్పుడు తీసుకోవచ్చు. Yes. అంతేనా? అవును. ఓకే. సో పర్ఫెక్ట్. మరి స్టార్ట్ చేసేద్దామా? ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే. సో ఇంకేదైనా అంటే ఆలు కాకుండా ఇంకేదైనా యాడ్ చేస్తావు అనుకున్నా, బట్ ఓన్లీ ఆలు ప్రిఫర్ చేసావు అండ్ ఒరిజినల్గా టేస్ట్ ఆ ఫ్లేవర్ అలా ఉండిపోవాలని అంతే కదా? అవును. ఓకే పర్ఫెక్ట్ అనుకోండి. స్పైసెస్ తీసుకొచ్చేసావు అండ్ పచ్చిమిర్చి పేస్ట్ ఇది. అవును. పర్ఫెక్ట్. సో స్టార్ట్ చేసేద్దాం మరి. స్టార్ట్ చేసేద్దాం. ముందుగా స్టఫ్ ప్రిపేర్ చేస్తాం. ఓకే. ముందుగా కొంచెం నూనె, నెక్స్ట్ ఇంకొక స్పూన్, కొంచెం జీలకర్ర, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నెక్స్ట్ గ్రీన్ చిల్లీ పేస్ట్ కూడా, ఓకే. ఇప్పుడు ఆలు స్మాష్ చేసి వేస్తాను. కావాలి అంటే ఇందులో మనం ఏదైనా వెజీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఆలు ఉంది కాబట్టి మనము బ్రేక్ఫాస్ట్గా తీసుకుంటేనే బెటర్. ఎందుకంటే కొంచెం ఫిజికల్ యాక్టివిటీ ఉంటుంది కాబట్టి మార్నింగ్ నుంచి నైట్ వరకు. అవును. సో నైట్ టైం అవాయిడ్ చేయాలా, లేకపోతే కొంచెం ఎర్లీ డిన్నర్ చేస్తే బెటరా ఇలాంటివి? సో మోస్ట్లీ నైట్ టైం మనం అవాయిడ్ చేస్తే బెటర్. సింపుల్ కప్స్ అన్నీ కూడా బెటర్ ఆప్షన్ వచ్చేసి మన బ్రేక్ఫాస్ట్ లేదంటే లంచ్లో తీసుకోవచ్చు. పర్ఫెక్ట్. నెక్స్ట్ ఇంకా మనం స్పైసెస్ వేసేద్దాం. గరం మసాలా, కొంచెం ఆమ్చూర్, ఓకే, కొంచెం చాట్ మసాలా, ఫైనల్లీ కొంచెం సాల్ట్. సో ఆలు అందరి ఫేవరెట్ కాబట్టి డయాబెటిక్ పేషెంట్స్ కాకుండా మిగిలిన నార్మల్ పీపుల్ ఎంత ఫ్రీక్వెంట్లో తీసుకోవచ్చు ఆలు అనేది? సో ఆలులో మనకు సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. చాలా మందికి సిట్టింగ్ జాబ్ ఉంటుంది, అంటే ఎక్కువగా వాళ్ళ దాంట్లో జాబ్స్ ఉంటాయి కాబట్టి సో వాళ్ళు తీసుకోవడం అంతగా మంచిది కాదు. సో వాళ్ళు మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ ప్రిఫర్ చేయొచ్చు. అండ్ ఎవరైతే మార్కెటింగ్ అండ్ వాళ్ళ జాబ్లో కొంచెం అంటే హాస్పిటల్ రోల్స్లో ఎక్కువగా తిరుగుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు కొంచెం వీక్లీ వన్స్ ప్రిఫర్ చేసినా పర్వాలేదు. నెక్స్ట్ తర్వాత లెమన్ కూడా స్క్వీజ్ చేసేద్దాం. కొంచెం కొత్తిమీర వేసి సో ఆల్రెడీ ఉడికించేసాం కాబట్టి ఫ్లేవర్స్ కూడా బాగానే పట్టేసాయి. అవును. సో స్టఫ్ ప్రిపేర్ అయిపోయినట్టే కదా? స్టఫ్ ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు పిండి కలిపేస్తాం. ఓకే. ఒక మిక్సింగ్ బౌల్, కొంచెం గోధుమ పిండి, అలాగే కొంచెం సాల్ట్, ఇందులో కూడా కొన్ని వాటర్, కొంచెం ఆయిల్ కూడా వేసుకుని. సో లంచ్ బాక్స్కి అయితే చాలా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు. ఇది మార్నింగ్ టైమ్స్ అయినా కొంచెం తక్కువ టైమే అనమాట. ఓన్లీ బంగాళాదుంప ఉడకబెడితే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు మనం చపాతీ కూడా ప్రిపేర్ చేసేసుకుందాం. ఓకే.
అండ్ గోధుమ పిండి బదులు మనం ఇంకేదైనా కూడా యూస్ చేయొచ్చు, మల్టీగ్రెయిన్ కానీ ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇది యూస్ చేయొచ్చు. అవును. నువ్వు తిక్కుతుంది ఈ లోపు నేను స్టవ్ ఆన్ చేస్తాను. ఓకే. సో చాలా మంది గోధుమ పిండి వాటర్ వేసిన తర్వాత కొంచెం పాలు వేస్తారు మెత్తగా అవ్వడానికి. సో అలా వేయొచ్చా, అంటే ఆ కాంబినేషన్ ఓకేనా? యా, వేయొచ్చు. అలా వేస్తే ఇంకా మంచిగా సాఫ్ట్గా అవుతాయి. కొంచెము నూనె వేస్తున్నాను. నెక్స్ట్ ఇంకా చపాతీ కూడా. సో చపాతీలో కొంచెం ఇలా లైట్గా ఒక 2-3 డ్రాప్స్ ఆయిల్ యూస్ చేయొచ్చా, లేకపోతే చాలామంది ఆయిల్లెస్ చపాతీలు చేసుకుంటూ ఉంటారు, అసలు ఏది అయితే బెస్ట్? సో కొంచెం ఆయిల్ కానీ పాలు కానీ ఇదంతా ఏంటి అంటే ఆ పిండి కొంచెం సాఫ్ట్గా అవ్వడానికి అనమాట. బికాజ్ అందులో మనకు స్టార్చ్ కంటెంట్ కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ బైండింగ్ కూడా చాలా చక్కగా జరుగుతుంది. అండ్ ఆ చపాతీ కొంచెం నిల్వ ఎక్కువగా ఉంటుంది, అంటే ఒక కొన్ని అవర్స్ వరకు అయినా ఆ చపాతీ అలా సాఫ్ట్గా ఉంటుంది. ఓకే పల్లవి, సో చక్కగా రెండు వైపులా కాల్చుకుందాం. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మనం దాన్ని చాపింగ్ బోర్డ్ మీదకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఓకే. సో యూజువల్గా చాలా మంది చపాతీ పిండి డవ్ ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటూ ఉంటారు. సో అలా వాటర్ కంటెంట్ కలిసింది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడం కరెక్టేనా? సో స్టోర్ చేసుకున్న ఎన్ని గంటలు చేసుకోవాలి, అసలు స్టోర్ చేసుకోవడం కరెక్టా రాంగా? సో మోస్ట్లీ అందరూ ఓవర్ నైట్ స్టోర్ చేసుకుంటూ ఉంటారు, అంటే నైట్ కలిపేసుకొని మార్నింగ్ ఈజీగా చేయడానికి. బట్ అలా చేయకూడదు, ఎందుకంటే ఆ వాటర్ కంటెంట్ ఉన్నప్పుడు అది ఎక్కువగా ఫంగల్ అనేది త్వరగా ఫామ్ అవుతూ ఉంటుంది అనమాట. సో దానివల్ల మనకి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి బెటర్ మనం అప్పటిదప్పుడు ప్రిపేర్ చేయడం. ఒకవేళ సోక్ చేసిన 3 hours కన్నా ఎక్కువగా సోక్ చేయకూడదు. ఓకే. అండ్ ఆలు కూడా మనం యూస్ చేసాం కాబట్టి చాలా మంది చిన్నపిల్లలకి పెడితే త్వరగా లావ్ అవుతారు అంటుంటారు, మరి అది కరెక్టా రాంగా? సో అందులో సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, దానివల్ల ఏంటి అంటే జస్ట్ షుగర్స్ అనేది ఎక్కువగా ఫ్లక్చువేట్ అవుతాయి. సో చిన్నపిల్లలకు అది అంత ఎఫెక్ట్ పడదు. ఓకే, ఇప్పుడు మనము స్ప్రెడ్ చేసేద్దాము ముందుగా మిక్స్ చేసుకున్న మసాలాస్ అన్నీ కూడా. సో ఇది ఒకసారి కట్ చేసుకుని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాం. ఓకే లాస్యా, స్పైసీ ఆలూ రోల్స్ రెడీ అయిపోయాయి. యమ్మీ యమ్మీ స్పైసీ ఆలూ రోల్స్ రెడీ. మరి వీటికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. స్పైసీ ఆలూ రోల్స్ కి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి 1 కప్పు, ఉడికించిన బంగాళాదుంపలు 3, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, చాట్ మసాలా 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, ఆమ్చూర్ 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఉల్లిపాయ 1. స్పైసీ ఆలూ రోల్స్ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్, ఉడికించిన బంగాళాదుంపలు మెదిపి వేసి వేయించాలి. దీనిలో గరం మసాలా, చాట్ మసాలా, ఆమ్చూర్, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత నిమ్మరసం, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఒక బౌల్లో గోధుమ పిండి, ఉప్పు, కొద్దిగా నీళ్లు, నూనె వేసి ముద్దలా కలుపుకోవాలి. పిండిని కొంచెం కొంచెం తీసుకొని చపాతీల్లో ఒత్తుకొని పెనంపై ఉంచి నూనెతో 2 వైపులా కాల్చుకోవాలి. ఈ చపాతీకి మసాలా మిశ్రమం రాసి ఆలూ మిశ్రమం ఉంచి రోల్స్ లా చుట్టుకోవాలి. ఆపై ముక్కలుగా కట్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన స్పైసీ ఆలూ రోల్స్ రెడీ.